మా తమ్ముడు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చిండు. ఒకవేళ తగ్గకపోతే అది హార్ట్కి సంబంధించి టెస్ట్ చేయించుకోవాలని అన్నాడు. అంటే రేపు పోయి చేయించుకుంటా అని చెప్పింది. అచ్చం పండుకున్న తర్వాత ఊపిరి ఆడకుండా మొత్తం కడుపు ఉబ్బి చనిపోయింది. ఇంటర్ అయిపోయింది నాది, మొన్ననే రిజల్ట్ వచ్చినాయి. అన్నీ పాస్ అయ్యాను కదా, మంచిగానే పాస్ అయ్యాను, ఏ సబ్జెక్ట్ అయితే పోలేదు అని అన్నది. నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్ ఎగ్జామ్ తీసుకోవద్దా అన్నది. 10th క్లాస్ 434 వచ్చినాయి. సంతోషంగా ఉండే మమ్మీ ఆ రోజు. మొత్తం పొద్దున పనికి వచ్చింది, వాటర్ ఎక్కువ తీసుకుంది, కొంచెం మోషన్స్ అయిపోయినాయి. ఉపాధి పనికి పోయి మోషన్స్ అయిపోయినాయి మొత్తం. అప్పుడే చెస్ట్ పెయిన్, అన్నం అది అరగలేదు, వాకింగ్ చేసినా అరగలేదు. డాక్టర్ ఏం కాదన్నట్టు తెల్లారి హాస్పిటల్స్ పోతా అన్నది, నైట్ చచ్చిపోయింది. కుటుంబ పరిస్థితి చాలా ఫస్ట్ నుండి కూడా పాపం వాళ్ళు 11 సంవత్సరాల క్రితమే వేరే విలేజ్ నుంచి ఇక్కడ పక్క రేగులపల్లి వీళ్ళ సొంతూరు, అక్కడికి ఇస్తే అతను వీళ్ళ డాడీ 11 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోతే ఇక్కడ బతుకు జరిగిన నిమిత్తం వాళ్ళ తల్లిగారు అనే ఊరికి వచ్చి ఇక్కడ గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవిస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఇక్కడ చిన్న ఒక రూమ్ వేసింది ఆమె కొరకు. అది కూలి పని చేసుకుంటూ ఏదో బీడీలు చుట్టుకుంటూ పాపం వాళ్ళిద్దరిని చదివించుకుంటూ ఇప్పటివరకు పాపం ఆమెనే సాధింది వాళ్ళను. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం ఎవరు లేకుండా అనాథలు అయిపోయారు ఇద్దరు. ఎవరైనా పాపం ఏమైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలని కూడా గ్రామస్తులు కానీ చదువు నిమిత్తం వాళ్ళని కొంచెం ఎడ్యుకేటెడ్గా మంచిగా ఉన్నారు. వాళ్ళని కొంచెం చదువులో ముందున్నారు కాబట్టి వాళ్ళని చదివించడానికి ఎవరైనా దాతలుగా ముందుకు వచ్చి వాళ్ళని